బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. నిన్ననే నేను మీడియా కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ వాళ్ళ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని ఒక్కసారి మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు, మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, వీళ్ళ ముగ్గురు స్టేట్మెంట్ నేను చూశాను. తర్వాత మిగతా కూడా ఏదో వాళ్ళు ఇచ్చిండొచ్చు. వారు మొన్న నరేంద్ర మోదీ గారు హైదరాబాద్లో మాట్లాడినటువంటి మాట మీద వారు చేసి ప్రజల్ని భారం పెడుతున్నారు, ప్రజల్ని అది కొనొద్దంటున్నారు, ట్రావెల్ చేయొద్దంటున్నారు, ఈ రకమైనటువంటి ఒక ప్రచారం చేసి మోదీ గారిని అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఈరోజు వీరు చేస్తున్న వ్యాఖ్యలు పత్రికా ప్రసార సాధనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వాతంత్రము మనకు ఏ విధంగా వచ్చింది, ఎవరో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండే, ఆ పరిస్థితులు ఈరోజు మనం చూసుకుంటే ఒకసారి భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితులు విభజన తర్వాత, భారతదేశము స్వాతంత్రమైన తర్వాత ప్రధానమంత్రులు అనేక మంది వచ్చారు. ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీనే ఈ దేశాన్ని పరిపాలించింది స్వాతంత్రం తర్వాత. మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు వచ్చిన సమయంలో మనకు ఒక యుద్ధం జరిగింది. 1962లో చైనా యుద్ధం జరిగింది. పాకిస్తాన్తోనే 2 సార్లు జరిగింది. 1962లో చైనా సంబంధించిన ఒక యుద్ధం, ఎందుకంటే అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చి 15 సంవత్సరాలు అయింది. మనం ఇంకా మిలిటరీగా మనం ఎదగలేదు, సైన్యం కూడా తక్కువ ఉన్నది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ని సరిహద్దుల మీద మీ సహకారం కావాలని కోరటం జరిగింది. ఆ రోజు 1962 చైనాతో జరిగినటువంటి ఒక యుద్ధంలో రాష్ట్రీయ స్వయం సేవకులు సంఘ కార్యకర్తలు ఆ రోజు చైనా వార్లో వారు సైనికులకు సహకారం చేశారు, సహాయం చేశారు.